కానీ కర్మకు ఎక్కడా అవలిప్తుడవు కావద్దు, కర్మను ఒంటికి పూసుకోవద్దు. ఎలా సాధ్యమండి? కర్మ చేస్తే అందులోకి నిమగ్నుడైపోతాడు మానవుడు, అందులో నిండి నిబిడీకృతుడైపోతాడు. వీడు బయటపడటం ఎట్లా సాధ్యము? అది లోకానికి అంతటికి సామాన్యం నాయన. నీకు జ్ఞానం ఎప్పుడు కలుగుతూ ఉందో అప్పుడు కర్మ కుబుసములాగా వదిలిపోతుంది అన్నాడు. ఓ ఋషి కూర్చున్నాడు అక్కడ. ఏమయ్యా సంధ్యావందనం చేయలేదే అన్నాడు ఒక పిల్లవాడు వచ్చి. గురువుగారు సంధ్యావందనం చేయలేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, హృదాకాశే చిదాదిత్య సదా భాసతి భాసతి నా అస్తమేతి నచ ఉదయతి కథం సంధ్యాముపాసిషే అన్నాడు. ఈ హృదయం అనేటువంటి ఆకాశములో జ్ఞానము అనే సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు. సూర్యుడు ఉదయిస్తే ఉదయ సంధ్య ప్రాతః సంధ్య చెయ్యాలి, సూర్యుడు అస్తమిస్తే సాయం సంధ్య చెయ్యాలి. మధ్యలో ఈ ఉదయాస్తమయాలుంటే మధ్యమ స్థితి ఉంటుంది, ఉదయాస్తమయాలే లేవు. అందువల్ల జ్ఞానము అనే సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడం లేదు. కథం సంధ్యాముపాసిషే. అందువల్ల జ్ఞాన సూర్యుడు ఎప్పుడూ వెలుగుతూ ఉండడం వల్ల ఎప్పుడు సంధ్యావందనం చేయాలో అర్థం కాలేదయ్యా నాకు అన్నాడు. అంటే ఏమర్థము? జ్ఞానదశలో ఉన్నాడు, కర్మ వదిలిపోయింది ఆయనకి, కర్మ లేదు, కర్మతో సంగము లేదు.